కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనేది తన ఆకాంక్షను స్పష్టం చేశారు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ. డిప్యూటీ సీఎం పవన్ కులం గురించి మాట్లాడారు అని, కానీ కాపు కులం ఆయనను గుర్తించిందని అన్నారు. రాష్ట్రంలో కాపు యువత నిరాశలో ఉందని పేర్కొన్నారు. కాపు బలిజ కులాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తృతీయ ప్రత్యామ్నాయంగా కాపులు ఆలోచిస్తున్నారని రమణ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా ఆవేశంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకరంటే నా గౌరవం. కులాలు గురించి ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, రాజకీయాల్లో కులం లేకుండా ఉండే రాజకీయం లేదు. ఇప్పుడు ఈరోజు మీరు కులం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఏంటి? కులం మిమ్మల్ని ఓన్ చేసుకునేది. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా కాదన్నా, కాపు కులం అనేది మిమ్మల్ని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. అసి ఎప్పుడైతే ఆవేదన, కడుపు మంట, అణగదొక్కబట్టం జరుగుతాయో అక్కడి నుంచి ఉద్భవించాలి ప్రత్యామ్నాయం. నేను చెప్తున్నాను, అవును, కాపు జాతుల యువత రగిలిపోతుంది. 85 లక్షల మంది కాపు జాతుల యువత ఉన్నారు. దళితుల్లో కొన్ని లక్షల మంది యువత ఉన్నారు. వాళ్ళలో వచ్చిన రగిలే, వాళ్ళ జరిగే ఆ బాధే అది పార్టీకి ఉద్భవించవచ్చు. ఇంతవరకు వచ్చిన పార్టీలన్నీ అట్లా వచ్చినాయి కదా. అస్సాం గణ పరిషత్ ఎట్లా వచ్చింది? స్టూడెంట్ ఫెడరేషన్లో వచ్చిన ఉద్యమమే కదా అస్సాం గణ పరిషత్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తెలంగాణ ఎట్లా వచ్చింది? ఆ ఖచ్చితంగా కదా తెలంగాణ పార్టీ అని వచ్చింది. అవును, కులం లేని పార్టీ ఏదని ఇప్పుడు నేను చెప్తున్నాను. కులాలు వేరు, రాజకీయాలు వేరు లేవు. కులము రాజకీయం కలిసి మిక్స్ అయ్యే ప్రయాణం చేస్తున్నాయి. కులం లేని పార్టీ ఏదో చెప్పండి. చిన్న పిల్లవాడిని అడగండి, ఈ పార్టీ ఎవరిదని. బీజేపీ అంటే ముస్లిమ్స్ అంటారా? వైసీపీ అంటే ఎవరిది అంటారు? నాయుడుది అంటారా? వాళ్ళలో కూడా అంతర్లీనంగా జరుగుతుంది కాబట్టి, చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సమావేశాలు, ఆయన ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఇన్నాళ్ళు మనం తగ్గుపడుతున్నాం. వాళ్ళ పాపులేషన్ కూడా మాకంటే ఎక్కువ ఉంది, అంటే కాపు జాతి కంటే ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా ఇవాళ కాపుల గురించి. సీఎం చేయాలి కదా. మేము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు, సీఎం కాగానే కోరుకుంటున్నాను. నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు ఏ కులం అయితే మిమ్మల్ని ఓన్ చేసుకునిందో, పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఏ కులం అయితే కాపు జాతి ఓన్ చేస్తుందో దాన్ని మీరు ఓన్ చేసుకోలేకపోతున్నారు.